స్టాక్ మార్కెట్ పడేటప్పుడు ఎస్ఐపిస్ని కంటిన్యూ చేయాలా లేదా స్టాప్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 రూపీస్ తీసుకొని క్యారెట్స్ కొనడానికి వెళ్ళారనుకోండి. జూన్ మంత్లో 50 రూపీస్ పర్ కేజీ ఉన్నట్లయితే 1 కేజీ క్యారెట్ అయితే వస్తుంది. అదే జూలై మంత్లో 25 రూపీస్ పర్ కేజీ క్యారెట్ ఉన్నట్లయితే 2 కేజీస్ ఆఫ్ క్యారెట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం పెడుతున్న అమౌంట్ సేమే, కానీ ప్రైస్ అన్నది తక్కువగా ఉండడం వలన ఇక్కడ మనకు జూలై మంత్లో ఎక్కువ క్వాంటిటీ అయితే వచ్చింది. సో సేమ్ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా 100 రూపీస్ పర్ మంత్ మార్కెట్ పెరిగేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే జూన్ మంత్లో 1 యూనిట్ ప్రైస్ 50 రూపీస్ ఉన్నట్లయితే మీకు 2 యూనిట్స్ వస్తాయి. జూలై మంత్లో 60 రూపీస్ అయినట్లయితే 1.67 యూనిట్స్ వస్తాయి. ఆగస్ట్ మంత్లో 70 రూపీస్ అయినట్లయితే 1.43 యూనిట్స్ వస్తాయి. సో ఇక్కడ 3 మంత్స్లో 5.1 యూనిట్స్ వస్తాయి. అదే 100 రూపీస్ పర్ మంత్ మార్కెట్ పడేటప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే జూన్ మంత్లో 1 యూనిట్ ప్రైస్ 50 రూపీస్ ఉన్నట్లయితే 2 యూనిట్స్ వస్తాయి. జూలై మంత్లో 40 అయినట్లయితే 2.25 యూనిట్స్ వస్తాయి. ఆగస్ట్లో 30 అయినట్లయితే 3.33 యూనిట్స్ వస్తాయి. సో ఇక్కడ 3 మంత్స్లో 7.83 యూనిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మార్కెట్ పెరిగేటప్పుడు 3 మంత్స్లో 5.1 యూనిట్స్ వచ్చాయి. ఇక్కడ మార్కెట్ పడేటప్పుడు 3 మంత్స్లో 7.83 యూనిట్స్ అయితే వచ్చాయి. సో మనం మార్కెట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం, అలాగే పడినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం, కాబట్టి మనకు బెటర్ యావరేజ్ ప్రైస్ అన్నది క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇలా మార్కెట్ పడేటప్పుడు మనకు ఎక్కువ యూనిట్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ రికవర్ అయి పెరిగినప్పుడు లాంగ్ రన్లో మనకు మంచి వెల్త్ని కూడా క్రియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కానీ లాంగ్ టర్మ్ కోసం మంచి మ్యూచువల్ ఫండ్ని పిక్ చేసుకున్నట్లయితే మీ ఎస్ఐపిస్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.